పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్య. అప్పుడు రేవంత్ రెడ్డి చూస్తారే ఖాళీగా, మరి ఎవడొస్తాడు? ఏమైంది? డిసెంబర్ 9వ తారీఖు నాడే 4000 పెన్షన్ ఇస్తాడు. మన కేసీఆర్ మాట అంటే మాట. 200 ఉన్న పెన్షన్ ను 1000 చేస్తా అంటే 1000 వేసి, 1000 రూపాయలున్న పెన్షన్ ను 2000 చేస్తా అంటే మొదటి నెల నుంచే, ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే 2000 రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడ్డది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు వీళ్ళు డిసెంబర్లోనే 4000 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అవ్వా తాతలు గాని, వితంతువులు గాని, బీడీ కార్మికులు గాని, వికలాంగులు గాని, నేత గీత కార్మికులు గాని 42,80,000 మంది పెన్షన్ దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దారుడికి 4 నెలలంటే 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇలా అవ్వా తాతల ఓటు అడగాలంటే, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఓటు అడగాలంటే ముందు 8,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది. ఇంకా బాధ ఏంటంటే జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా కొట్టింది. మీకు తెలిసి మీ ఊర్లలో అడుగుంది. అలా మధ్యలో ఒక నెల పింఛన్ మొత్తానికే కొట్టింది. 3 నెలలే ఇచ్చిండు, ఒక నెల ఇచ్చే 2,000 కూడా ఇవ్వలేదు. ఎట్లయిపోయిందంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందండి. 4,000 ఇస్తామన్నారంటే ఇల్లు ఒక నెల మొత్తానికే పెన్షన్ ఎక్కువ. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మోసం. నేను మీతో కోరేది ఒక్కటే కార్యకర్తలతో, మొన్న మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడినామా లేదా? కేఆర్ఎంబీ విషయంలో కొట్లాడినామా లేదా? నీళ్ల విషయంలో కొట్లాడినామా లేదా? రేపు జగదీశ్ అన్నో, పల్లా గారో, నేనో మేము అసెంబ్లీలో బల్ల గుద్ది కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించే గొంతులు గెలిపించాల్సిన అవసరం ఉంది. మేము రేపు అసెంబ్లీలో బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు 4,000 పెన్షన్ ఇస్తా అని అవ్వా తాతల్ని మోసం చేసినావు కనుకనే నిన్ను ఈ ఎన్నికల్లో ఓడించిండ్రు. రైతులకు 500 బోనస్ ఇస్తాను కనుకనే నీ ఎన్నికల్లో నిన్ను ఓడించిండ్రు అని మేము బల్ల గుద్ది మాట్లాడాలా వద్దా? రేపేమంటాడు? తప్పిపోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో గెలిచిందనుకో, మేము లేచి మాట్లాడితే ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, వడ్లకు 500 బోనస్ ఇవ్వకపోయినా, రైతులకు 15,000 రైతు బంధు అని మోసం చేసినా, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆగం చేసినా, తులం బంగారం ఇవ్వకుండా అక్క చెల్లెలను మోసం చేసినా, 2,500 మహాలక్ష్మి ఇస్తానని దగా చేసినా నన్నే గెలిపించిందయ్యా, నువ్వేం మాట్లాడతావు హరీష్ రావు అనడారే. రేపు బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఇలా ప్రజలు ఓడగొట్టిండ్రు. ఇస్తవా ఇయ్యవా అని బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి ఇవి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం. ఇలా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు. కానీ ఇవాళ కాంగ్రెస్ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం మనకు దొరుకుతుంది. అవి అమలు జరగాలంటే ప్రశ్నించే గొంతు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎందుకంటే ప్రజలకు మన మీద నమ్మకం ఉన్నది. ఇంకా కూడా చూద్దాం. నెక్స్ట్ ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. 15,000 రైతు బంధు వచ్చింది, అది ఎవరికన్నా వచ్చిందా? ఆ రోజు మనమేమో డబ్బులు ఇస్తామని రైతు బంధు రెడీ చేసి ఇస్తే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి ఇచ్చే రైతు బంధును ఆపింది. 4 నెలలైనా ఇప్పటికి కూడా రైతు బంధు డబ్బులు ఇంకా పూర్తిగా రైతుల అకౌంట్లలో పడలేదు. ఇవాళ నేను మీతో కోరేది ఒకటే, రైతులతో మీరు చర్చ పెట్టండి. 15,000 రూపాయల రైతు బంధు పడ్డోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది. 15,000 రూపాయల రైతు బంధు పడనోళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి కుల్లా మనం చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ పుట్ట షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో
ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000 వచ్చేతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిందా అమ్మ తులం బంగారం ఎవరికన్నా? నిన్ననే నేను పేపర్లు చదివినా ఈ 3 నెలలన్నట బంగారం ధర 15% పెరిగిందట. 71,000 తులమైందట. అది కూడా బాగా పెరుగుతున్నది. మరి ఇప్పుడు మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. కేసీఆర్ ఉండంగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మనం ఓట్ల కోసం చెప్పినామా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినామా? ఈ ఆడబిడ్డలకు మేలు చేయాలని కేసీఆర్ గారు 13 లక్షల ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి కింద సాయం చేసినారు. కానీ వీళ్ళు ఎన్నికల ముందు ఆడబిడ్డలను ఊరించి తులం బంగారం ఇస్తామని సెంటిమెంట్ మాటలు చెప్పి గెలిచి 4 నెలలైనా తులం బంగారం లేదు. అసలు కొత్త కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదు. ఇంకా అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక పెళ్లిలైన వాళ్ళకు ఆ 1,00,000 రూపాయలు కూడా వస్తారు ఇప్పటికి. ఆ వెనకట మా వాళ్ళు మా శేఖర్ రెడ్డి లింగయ్య గారు సంతకం పెట్టిన ఆ చెక్కులే ఇంకా ఆడిడ వస్తుంది. ఏం కిషన్ అన్న కొత్త ఏది రాలే ఇంకా. అందువల్ల మనం ప్రజల్లో చెప్పాలి, తులం బంగారం రావాలంటే శ్యామ మల్లేశం అన్నడు గెలిపింది, మా వాళ్ళు కొట్లాడతారు తులం బంగారం వచ్చేట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు మెడలు వస్తారని చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడారు. అసెంబ్లీలో చెప్పిన మాట అది కూడా చూపిస్తావా ప్రియాంక గాంధీ? बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम ఆపే. ఎంత పచ్చి మోసం కనబడ్డదా మీకు? ప్రియాంక గాంధీ ఎక్కడో చెప్పలేదు, ఇదే భువనగిరిలోనే చెప్పింది నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి. రేవంత్ రెడ్డి గారు చెప్పింది 4,000 ఇస్తామని. మొన్న మేము అసెంబ్లీలో పట్టుకొని అడిగినాం. ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని మేము అసెంబ్లీలో 4,000 నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు బట్టి గారు అని అడిగినాం. అడుగుతా ఆయన ఏం చెప్పిండో మీరు చూసిండు. మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని మేనిఫెస్టోలో గాని ఎక్కడ గాని చెప్పలేదు అంటారు. ఎంత పచ్చి అబద్ధాలు, ఎంత మోసం కాంగ్రెస్ పార్టీని. ఇది ఇలా నిరుద్యోగ యువతకు మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 4 నెలల్లోనే మాట మార్చింది. ఎన్నికల్లో ఓట్లప్పుడేమో బ్రహ్మాండంగా ఊరించి ముచ్చని చెప్పింది. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటదాకా బోడమల్లప్ప కథ ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ అదే విధంగా విద్యార్థులారా చాలా సార్లు టీవీలలో పేపర్లలో చూస్తాం, ఎంబీబీఎస్ లో మంచి ర్యాంక్ వచ్చింది, ఫీజులు కట్టుకోవడానికి పైసలు. ఇంజనీరింగ్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది, ఫీజులు లేక కూలి పని చేసుకుని తల్లిదండ్రులు కష్టపడుతుండ్రు, చదువుకోవడానికి పిల్లలకు అవకాశం లేదని. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యార్థుల జీవితాలలో వెలుగులు తీసుకురావాలని యువ వికాసం పేరు మీద మీకందరికీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇస్తే మీరు ఫీజులు కట్టుకోవచ్చు. మీరు కంప్యూటర్ ఈ రాష్ట్రంలో ఇది జనగాంలో చెప్పింది, ఇది మన పార్లమెంట్ లోనే పల్లా గారి కాన్ఫరెన్స్ లో చెప్పింది. నేను అడుగుతున్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 4 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క విద్యార్థి కన్నా 5 లక్షల రూపాయలు మీరు చెప్పిన కార్యక్రమం అందిందా అని నేను అడుగుతా ఉన్నా. విద్యార్థులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుపేదలకు మోసం. ఎవరిని మీరు ఉత్తరించండి? సమాజంలో ముఖ్యమైన వాళ్ళు 4 1 మహిళలు, 2 రైతులు, 3 పేదలు, 4 విద్యార్థులు, యువత. 4కి మోసం చేసింది కదా కాంగ్రెస్. రైతులకు ఏం చెప్పింది మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో? 2 లక్షల రుణమాఫీ అన్నారు, వడ్లకు 500 బోనస్ అన్నారు,
కౌలు రైతులకు 15,000 అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అన్నారు. ఒక్కటన్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందా? ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ తెలంగాణ రైతుల ఓటడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వకుండా ఇలా మహిళల్ని మోసం చేసిన మీకు మహిళల ఓటు అడిగే హక్కు ఎక్కడిది? నిరుద్యోగ యువతకు విద్యార్థులకు విద్యా వికాస పథకం అందలేదు, నిరుద్యోగ భృతి అందకుండా యువతను కూడా మీరు మోసం చేసినారు. పోనీ పేదల కన్నా మేలు చేసిందా? పేదలకు ముఖ్యంగా ఆసరా పెన్షన్ అందుకునే 42,80,000 మంది పేదలను కూడా మోసం చేసినటువంటి ఇవాళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు, మీకు కూడా ఆకలి అవుతుందేమో. కానీ నేను మీతో కోరేది ఇవన్నీ కూడా ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో షేర్ చేస్తాం. ఒక ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్తే ఒక చెల్లె కనబట్టే ఇగో మహిళలకు 2,500 ఇస్తాను మోసం చేసిండు, ఈ ఎన్నికల్లో కారుకు ఓటేసి కాంగ్రెస్ బుద్ధి చెప్పండి అని ఆ చెల్లెకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పండి. లేదు ఒక రైతన్న కనబడితే ఆ రైతన్నకు అర్థమయ్యేటట్టు చెప్పండి. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, నీళ్లు లేవు, వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళకి చెప్పండి.